అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ప్రేమ్ ప్రయాణం 3వ భాగం. రచయిత నాని గారు. అశ్విని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, చూడు నాన్న, అమ్మ ఏమంటుందో అని ఫేస్ కొంచెం ఏడుపు ముఖం పెట్టుకొని క్యూట్గా అంటుంది అశ్విని వాళ్ళ నాన్న. అశ్వినిని ఎత్తుకొని, అయ్యయ్యో మా బంగారం ఏడుస్తోందా, ఏడవకమ్మ, మీ అమ్మని మీ అన్నయ్యని ఇంటికి వెళ్ళాక కొడదాంలే, నువ్వు ఏడవకమ్మని బుజ్జగిస్తూ చెప్పాడు. అశ్విని, ఆ నాన్న, అమ్మను వదిలే కానీ అన్నయ్యని కొట్టని చెప్తుంది అశ్విని వాళ్ళ నాన్న. నువ్వెలా అంటే అలాగే బంగారం అని అంటాడు యశ్వంత్. అవునే, ఇందాకేదో పెద్ద డైలాగ్ వదిలావు కదా, మరి అందులో నాన్నని భోజనం నువ్వు పెట్టిస్తావా, నన్ను పెట్టుకోమంటావా అని అన్నావు కదా, నీ దగ్గర డబ్బులు ఎక్కడవే, ఏముంది నాన్న దగ్గర తీసుకునేదానని చెప్తుంది. యశ్వంత్, ఆహా మాతల్లే, రేపు నిన్ను ఎవరు చేసుకుంటాడో కానీ వాడి పని గోవింద అని అంటాడు. అంతలో వాళ్ళు రెస్టారెంట్కి వస్తారు. ప్రేమ్ వాళ్ళ మామయ్యలు వెళ్ళిన రెస్టారెంట్ కాదులేండి, అది వేరే రెస్టారెంట్, ఇది వేరు. 2 టేబుల్స్ని ఒక దగ్గరికి లాగి అందరూ కూడా కూర్చుంటారు. అశ్విని వాళ్ళ నాన్నగారు ఫోన్ వస్తే మాట్లాడటానికి అక్కడి నుంచి పక్కకి వెళ్తారు. కృష్ణవేణి గారు కూడా వాష్రూమ్కి వెళ్తారు. యశ్వంత్ ఆ టేబుల్ మీద ఉన్న మెనూ కార్డ్ని తీసుకొని చూసి ప్రేమ్ కూడా ఇస్తాడు. నీకేం కావాలో చూడు ప్రేమ్ అని అంటూ ప్రేమ్ 2 నిమిషాలు ఆ మెనూని చూస్తాడు. ఆ మెనూలో ఉన్నవన్నీ కూడా తెలుగులోనే ఉంటాయి కాబట్టి వాటికి వంటల గురించి తెలియకపోయినా చూస్తుంటాడు. ఇంతలో కృష్ణవేణి గారు వాళ్ళ ఆయన ఇద్దరు వచ్చి కూర్చొని, ఏం కావాలరా మీకు అని అడిగి ప్రేమ్ దగ్గర మెనూ బుక్ తీసుకుంటారు. అశ్విని వాళ్ళ నాన్నగారు అందరికీ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తారు. అందరూ తింటుంటే యశ్వంత్, భలే ఉంది ఈ బిర్యానీ, రోజు ఇది తిని బ్రతికేయొచ్చు అని అంటాడు. ఏంటి రోజు తింటావా, అప్పుడు ఎన్ని డబ్బులు అవుతాయో నీ తిండికి అని అంటుంది అశ్విని. ఎంత అవుతాయి, ఈ బిర్యానీ ఒక ప్లేట్ 230 రూపాయలు, అదే నెలకు ఎంత అవుతాయో లెక్క వేసుకో అని అంటాడు. అంతలో ప్రేమ్, ఈ చికెన్ బిర్యానీ 230 కాదండి, 240 రూపాయలు అని చెప్తాడు. యశ్వంత్, ఆహా, మరైతే ఈ మటన్ బిర్యానీ ఎంతో చెప్పు అని అంటాడు. 260 రూపాయలండి అని ప్రేమ్ చెప్తాడు. యశ్వంత్ ఆ మెనూ బుక్ తీసుకొని ఒక్కొక్కటి అడుగుతూ ఉన్నాడు. ప్రేమ్ కూడా తలదించుకొని అన్నింటికీ సమాధానాలు తింటూనే చెప్తూ ఉన్నాడు. ప్రేమ్ మెమరీ పవర్ చాలా షార్ప్ కదా, ఇందాక 2 నిమిషాలు ఆ బుక్ని చూశాడు, అంతే, ఇంకా అడిగిన వాటన్నిటికీ కూడా అతను చెప్పేస్తూ ఉన్నాడు. ప్రేమ్ తింటూనే క్వశ్చన్స్కి అయిపోయాయా అన్నట్టు తలపైకెత్తి చూశాడు. అందరూ కూడా షాక్ అయ్యి ప్రేమ్ వైపు అలాగే చూస్తూ ఉన్నారు. సేమ్ ప్రేమ్ పక్కన కూర్చున్న అశ్విని అయితే నోరు తెరిచి మరీ అంతే షాక్గా చూస్తోంది ప్రేమ్ వైపు. ప్రియ, ఏమైందనా, నువ్వు అసలు అన్నీ ఎలా చెప్పగలిగావు అని ఆశ్చర్యంగా అడుగుతుంది. మిగిలిన వాళ్ళు కూడా అంతే అన్నట్టుగా ప్రశ్నార్థకంగా చూస్తారు ప్రేమ్ వైపు. అది నేను ఏదైనా చూసినా కానీ విన్నా కానీ అలా గుర్తుండిపోతాయి అంతే అక్క అని ప్రియా వైపు చూసి చెప్తాడు. ప్రియా మాత్రం ప్రేమ్ చెప్పిన ఆన్సర్ కన్నా చివరిన అక్క అని పిలవడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ప్రేమ్ వైపే చూస్తుంది. ఇంకా అందరూ సైలెంట్ అయిపోగా అశ్విని మాత్రం నోరు తెరుచుకొని మరీ అలాగే చూస్తుంది. ప్రేమ్ అశ్విని నోరు తెరిచి ఉండడం చూసి ఒక ముద్ద అశ్విని నోట్లో పెడతాడు. అశ్విని తేరుకొని ఆ ముద్దని మింగేసి, ఏం మైండ్రా బాబు నీది, వామ్మో అని అంటుంది. కృష్ణవేణి గారు, మీ అమ్మ నాన్న ఎవరు బాబు అని అడుగుతుంది. ప్రేమ్కి ఆ క్షణం చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమ్కి అమ్మ నాన్న ఎవరో తెలియదు కాబట్టి. వాళ్ళ అమ్మని చాలాసార్లు అడిగాడు తన అమ్మ నాన్న ఎవరని, కానీ రానమ్మ మాత్రం ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే ప్రేమ్కి చెప్దామని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మామయ్యలు ఎవరో ఒకళ్ళు ఉంటారు అక్కడే. మాణిక్యరావు పేరెత్తితే వాళ్ళ మామయ్యల చేతిలో ప్రేమ్కి దెబ్బలు పడతాయని. ప్రేమ్ కొద్దిగా తేరుకొని తెలియదండి అని చెప్తాడు. ప్రేమ్ బాధపడుతున్నాడు అన్న విషయం అర్థమై ప్రియ ప్రేమ్ దగ్గరికి వెళ్ళి, నువ్వు బాధపడకు ప్రేమ్, నీకు అక్కగా నేనున్నాను, నువ్వు బాధపడకని చెప్తుంది. యశ్వంత్ కూడా, అవునరా బావమరిది, నీకు మామున్నాడు, అత్తుంది, అలాగే ఈ బావ కూడా ఉన్నాడు, అలాగే తింగరి మరదలు కూడా ఉంది. ప్రియ వాళ్ళ అమ్మ నాన్న, నీకు అమ్మ నాన్ననే కదా, ఇంకెందుకు బాధపడతావని చెప్తాడు. ప్రియ అశ్విని మాత్రం ప్రేమ్ను బావమరిది అన్నందుకు యశ్వంత్ని గుర్రుగా చూస్తారు. యశ్వంత్ వాళ్ళ అమ్మ నాన్న కూడా నీకు అత్తామామగా మేమున్నామని చెప్పడంతో ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కృష్ణవేణి గారు, ప్రేమ్ మరి నువ్వు ఎక్కడుంటావని అడుగుతారు. మా మామయ్య వాళ్ళ దగ్గరే ఉంటాను అత్తగారు అని చెప్తాడు ప్రేమ్. తనని అత్త అని పిలవడంతో కృష్ణవేణికి చాలా సంతోషం వేస్తుంది. కానీ యశ్వంత్, ప్రియ, అశ్విని మాత్రం ప్రేమ్ వైపు అలాగే ఆశ్చర్యంగా చూస్తారు. వీడేంటి ఇంత ఫాస్ట్గా ఉన్నాడు అని. ఇక అందరూ కూడా భోజనం పూర్తి చేసుకుని బయటకు వచ్చేస్తారు. కృష్ణవేణికి మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రేమ్ వాళ్ళ దగ్గర ఉంటే. ప్రేమ్ ఇంకా వెళ్తాను అని అనడంతో అందరూ కూడా ప్రేమ్తో పాటే తన మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ప్రేమ్ మామయ్యలు ఏమో ప్రేమ్ కోసమని వాళ్ళ కార్ దగ్గర
ఆగి ఉంటారు. అశ్విని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ప్రేమ్ను తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అశ్విని వాళ్ళ నాన్న చూడగానే ప్రేమ్ వాళ్ళ పెద్ద మామయ్య ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీరిక్కడ, అది మా ప్రేమ్తో అని వినయంగా అంటాడు. పెద్ద మామయ్య నోటి నుంచి మా ప్రేమ్ అనే మాట రావడంతో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అవాక్కై చూస్తున్నారు. ప్రేమ్కైతే నోటి నుంచి మాటలు రావడం లేదు. అశ్విని వాళ్ళ నాన్న, ఈరోజు మా ఫ్యామిలీతో కలిసి ఇలా వచ్చాంలే, ప్రేమ్ కూడా మాకు ఇక్కడే పరిచయం అయ్యాడు, చాలా తెలివిగా ఉన్నాడని అంటాడు. అవును సార్, మా ప్రేమ్ చాలా తెలివైనవాడు. ఇన్ఫ్యాక్ట్ మీ నెంబర్ మీ పిఏ ఇచ్చినప్పుడు నేను చెప్పినా కానీ అక్కడ మా వాళ్ళు ఎవరూ కూడా నోట్ చేసుకోలేదు. అప్పుడే మా ప్రేమ్ మీ నెంబర్ అలా విన్నాడో లేదో ఇట్టే చెప్పేశాడు, అంతా మా ప్రేమ్ వల్లనే అని చెప్తాడు వాళ్ళ పెద్ద మామయ్య. అశ్విని వాళ్ళ నాన్న అవునా ప్రేమ్ అని అంటూనే ప్రేమ్ వైపు చూసి తన దగ్గరికి వెళ్ళి బుగ్గ మీద ముద్దు పెట్టుకొని నా బంగారు అల్లుడు అని అంటారు. కృష్ణవేణి గారు కూడా ప్రేమ్ని దగ్గరికి తీసుకొని వెళ్ళి బుగ్గలు లాగి అల్లుడు జాగ్రత్త అని అంటూ అతని నుదుటి మీద ముద్దు పెడుతుంది. ప్రియా కూడా జాగ్రత్త తమ్ముడు అని చెప్తుంది ప్రేమ్కి. యశ్వంత్ బామ్మర్ది, మనం మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉండాలి, ఎప్పుడైనా సరే కింగ్లా బ్రతకాలి, నీకు ఏ హెల్ప్ అని కావాలన్నా కూడా నన్ను అడుగు, నేను చూసుకుంటాను కదా అని అంటాడు యశ్వంత్. అశ్విని మాత్రం బాయిరా అని చెప్తుంది. ప్రేమ్ను వదిలిపెట్టి వెళ్ళాలంటే అశ్విని వాళ్ళకు బాధ అనిపిస్తుంది. అశ్విని వాళ్ళు కారులో ఇంటికి వెళ్ళిపోతారు. ప్రియా కూడా వాళ్ళతో ఇంటికి వెళ్తుంది. రాత్రి అయిపోవడంతో అందరూ భోజనం చేసి అశ్విని, ప్రియా ఒక గదిలో, యశ్వంత్ ఒక గదిలో పడుకుండిపోతారు. కృష్ణవేణి గారు వాళ్ళ ఆయన ఇద్దరు వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. రూమ్లో కృష్ణవేణి వాళ్ళ ఆయన గారు, ఏంటండో శ్రీమతి గారు ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు, ఆ అబ్బాయి గురించేనా అని అడుగుతాడు. అవునండి, ఆ అబ్బాయిని చూస్తుంటే అచ్చం మా నాన్నని, మా తమ్ముడిని చూసినట్టే ఉందని ఉత్సాహంగా చెప్తుంది కృష్ణవేణి. నిజంగానే కృష్ణ, నాకు కూడా మావయ్య వాడే గుర్తొచ్చాడు, కానీ నాకు కూడా ప్రేమని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందని చెప్తాడు. అవునండి, అలాగే వాడు నన్ను అత్త అని అన్నప్పుడు ఎంత సంతోషం వేసిందో తెలుసా, అలాగే వాడిని వదిలి వెళ్తుంటే కూడా అంతే బాధ వేసిందండి అని చెప్తుంది కృష్ణవేణి. అవును కృష్ణ, నువ్వు అంతగా ఫీల్ అవ్వాల్సిన పనేం లేదులే, ప్రేమ్ వాళ్ళ మావయ్య నెంబర్ మన దగ్గర ఉంది కదా, నీకెప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించుకోవాడిని ఇక్కడికి. అయినా ఇన్నేళ్ళు దగ్గర ఉన్న మొగుడిని పట్టించుకోవట్లేదు, కానీ ప్రేమ్ని మాత్రం బాగా కలవరిస్తున్నావి అని అంటారు వాళ్ళ ఆయన. కృష్ణవేణి గారు, నేను ఎప్పుడు మా ఆయన గారిని పట్టించుకోలేదంట అని అడుగుతుంది కృష్ణవేణి. వాళ్ళ ఆయన గారు, అసలు ఎప్పుడు పట్టించుకున్నావే, పాపం మా ఆయన పొద్దుననగా ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడో ఇంటికి వస్తాడు, రాత్రికి ఇంటికి వచ్చాక మా ఆయనకు ఆకలి అవుతుందేమో, ఆ ఆకలి తీరుస్తాంలే అన్న జ్ఞానం ఏమైనా ఉందంటే నీకు అని అడుగుతాడు. అయ్యో రామా, రోజు మీరు వచ్చి రాగానే మీకు భోజనం రెడీ చేసి పెడుతున్నాను కదండి అని అంటుంది. కృష్ణవేణి గారి తల మీద చిన్నగా ఒకటి వేసి, ఒసే ట్యూబ్లెట్, ఆకలంటే కడుపులో ఉండే ఆకలి కాదే అని అంటాడు. మరి అని అంటుంది కృష్ణవేణి. అదేని ఆ ఆకలి అని అంటూనే లేచి నుంచొని కాళ్ళతో నేల మీద ముక్కులు గీసేస్తారు వాళ్ళ ఆయన. కృష్ణవేణి గారికి విషయం అర్థమయ్యి, ఇద్దరు పిల్లలకు తండ్రివైనా కానీ నీకు ఇంకా సిగ్గు రాలేదా అని తిట్టి లేచి బయటకు వెళ్ళబోతుంది కృష్ణవేణి. వాళ్ళ ఆయన కృష్ణవేణి గారిని అమాంతం ఎత్తుకుని బెడ్ మీదకి తీసుకుని వెళ్తారు. ప్రేమ్ అండ్ మిగిలిన వాళ్ళు కూడా పెద్ద మామయ్య ప్రవర్తనకు ఆశ్చర్యంలో మునిగిపోయి రాత్రి అయ్యేసరికి ఇంటికి చేరుకున్నారు. అందరూ భోజనాలు ముగించుకొని త్వరగానే నిద్రపోతారు. తర్వాత రోజు మాధురి అందరికీ టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది. అందరూ టిఫిన్ చేశాక పిల్ల బ్యాచ్ అంతా తోటకి వెళ్తారు. మాధురి వాళ్ళ నాన్నకు బాగోపోతే చూసొద్దామని లోకయ్య మాధురి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. పెద్ద మామయ్యకి వర్క్ ఉండడంతో బయట ఆఫీస్కు వెళ్తారు. ఇక ఇంట్లో మిగిలింది ప్రేమ్, రానమ్మ, సర్వు. రానమ్మ నిద్రపోదామని బయట మంచం మీద తలవాలుస్తుంది. సర్వు సెంటర్కి వెళ్ళి అక్కడ ఎవరూ లేకపోవడంతో తిరిగి ఇంటి ముఖం పడతాడు. ఇంటికి రాగానే బయట పడుకొని ఉన్న రానమ్మను చూసి, మన వాడి విషయంలో నన్నే తిడతావా, వాడు ఎప్పుడో ఒకసారి దొరకప్పుడు అప్పుడు చెప్తాను వాడి పని అని అనుకుంటూ ఇంటి లోపలికి వెళ్తాడు. ఇంట్లోకి రాగానే అక్కడ జరుగుతున్న పనిని చూసి ముందు షాక్ అయిన తర్వాత తను కోరుకున్న అవకాశం తన కళ్ళ ముందే జరగడం చూసి ముక్కల్లో నవ్వొస్తుంది. అక్కడ లోకయ్య ప్యాంట్లో నుంచి దొంగచాటుగా డబ్బులు తీస్తూ కనిపించాడు ప్రేమ్. సర్వు వెంటనే ప్రేమ్ దగ్గరికి వెళ్ళి వాడి జుట్టు పట్టుకుని చెంప మీద ఒక్కటి పీకి అంతే కిందకి విసిరేస్తాడు. ప్రేమ్ ఆ దెబ్బకు అమ్మ అని అరిచి, నన్ను కొట్టొద్దు మావయ్య, నన్ను కొట్టొద్దు మావయ్య అని అరుస్తూ ఉంటాడు. ఆ అరుపులకి బయట ఉన్న రానమ్మ ఉలిక్కిపడి లేచి లోపలికి వెళ్తుంది. రానమ్మ ప్రేమ్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్న ప్రేమ్ని చూసి వాడి కళ్ళు తుడిచి, ఏడవకు నాన్న, ఏడవకు అని అంటూ ప్రేమ్ని ఓదార్స్తుంటే సర్వో రాయనమ్మ దగ్గరికి వచ్చి ప్రేమ్ లాగి మళ్ళీ పిక్తాడు. రానమ్మ సర్వోని కొట్టడానికి అని చెయ్యి ఎత్తితే సర్వో ఆ చేతిని పట్టుకొని వెనక్కి నెట్టేస్తాడు.
అలా నెట్టడం నెట్టడం రానమ్మ గుమ్మం అవతల పడుతుంది. సర్వు వెంటనే తలుపు వేసేస్తాడు. బయట ఉన్న రానమ్మ తలుపు తీయరా, చిన్న పిల్లాడి మీద మీ పైశాచికత్వం ఏంటి, ఇలా ఎందుకు చేస్తున్నారు, రే సర్వో తలుపు తీయరా, వాడు చాలా మంచోడురా, వాడిని కొట్టకురా అని అరుస్తూ బయట తలుపు దగ్గరే ఉండిపోయింది రానమ్మ. రానమ్మ మరుపులకి ఇంటి పక్క వాళ్ళందరూ కూడా వచ్చి గుమికూడారు. అలా గంట సేపటికి తలుపు తెరుస్తాడు సర్వో చెమట తుడుచుకుంటూ. బయటకు వచ్చేస్తాడు. రానమ్మ మాత్రం కంగారుగా లోపలికి వెళ్తుంది. రానమ్మతో పాటు అక్కడ జనం కూడా వెళ్తారు. అందరూ లోపలికి వెళ్ళి చూడగానే అంతా అలాగే నిలబడిపోయారు. అందరికీ నోటి నుండి మాట రావడం లేదు. అలాగే కళ్ళలో నుండి కన్నీరు ఆగకుండా వచ్చేస్తున్నాయి. అక్కడ ప్రేమ్ రక్తపు పడుగులో బ్రతికున్నాడా, చనిపోయాడో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. రానమ్మ ప్రేమ్ దగ్గరికి వెళ్ళింది. ప్రేమ్ మాత్రం అమ్మ అమ్మ అని కలవరిస్తూనే ఉన్నాడు లో గొంతుతో. అక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా ప్రేమ్ని తీసుకొని ఆ ఊరిలో ఉండే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఆ పరిస్థితిలో ఉన్న ప్రేమ్ని చూసి ఒక్కసారిగా చాలా భయపడతాడు. వెంటనే పెద్ద ఆసుపత్రి తీసుకెళ్ళండి అని ఆర్ఎంపీ డాక్టర్ చెప్పడంతో ప్రేమ్ని అక్కడ ఉన్న ఒక ఆయన కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. రానమ్మ, ఆర్ఎంపీ డాక్టర్, ఇంకొక ఇద్దరు చుట్టుపక్కల వాళ్ళు ఆ కార్ ఆయన అందరూ కూడా ప్రేమ్ని స్ట్రెచర్ మీద పెట్టి హాస్పిటల్ లోపలికి వెళ్తారు. అక్కడ ఉన్న డాక్టర్లు సైతం ప్రేమ్ని చూసి దడుచుకోవడమే పంతయింది. ప్రేమ్ను రూమ్లోకి తీసుకెళ్తారు డాక్టర్లు. ప్రేమ్కి చాలా జాగ్రత్తగా వైద్యం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన పెద్ద మామయ్య, లోకయ్య, మాధురి హాస్పిటల్కి వెళ్తారు. ప్రేమ్ కోసం హాస్పిటల్ దగ్గర అంతా కంగారు పడుతున్నారు. ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని సీరియస్గా వర్క్ చేసుకుంటున్నారు మూర్తి గారు. ఫోన్ మోగుతుంది. ఎవరా అని చూస్తే స్క్రీన్ మీద శేఖర్ అని కనిపిస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటారు మూర్తి గారు. అవతల ప్రేమ్ గురించి విషయం మొత్తం చెప్తాడు శేఖర్. నో, వాడు చావకూడదు, బ్రతకాలి, ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారో చెప్పు అని అడుగుతాడు. శేఖర్ ఆ హాస్పిటల్ పేరు చెప్తాడు. మూర్తి గారు ఫోన్ కట్ చేసి నా హాస్పిటల్ యాజమాన్యానికి ఫోన్ చేసి అక్కడ మీ హాస్పిటల్లో ఈరోజు ప్రేమ్ అనే ఒక పిల్లాడు అడ్మిట్ అయ్యాడు, మీరేం చేస్తారో నాకు తెలియదు, ఆ పిల్లాడు బ్రతకాలి, ఎంత ఖర్చైనా సరే పర్లేదు, ఎంతమంది స్పెషలిస్టులైనా పిలుచుకుంటారో పిలుచుకోండి, బాబు మాత్రం బ్రతకాలి అంతే, లేకపోతే మా మహాదేవ్ గారి చేతిలో మీరు కానీ మీ హాస్పిటల్ కానీ ఏం మిగలవు అని సీరియస్ టోన్తో చెప్పి ఫోన్ కట్ చేసి హాస్పిటల్కి బయలుదేరుతాడు. హాస్పిటల్లో పేషెంట్స్ ట్రీట్ చేస్తుంటే ఫోన్ మోగుతూనే ఉందని ఆ ఫోన్ లిఫ్ట్ చేశాడు డాక్టర్ ఆనంద్. అవతల వ్యక్తి ఫోన్లో విషయం చెప్పినాక సరే నేను వెళ్తున్నానని చెప్పి కంగారుగా తన కారు తీసుకొని బయలుదేరాడు. మనసు ఎందుకు అలజడిగా అనిపించి ప్రేమ్తో మాట్లాడాలి అని ప్రేమ్ వాళ్ళ పెదమామయ్యకి ఫోన్ చేస్తారు కృష్ణవేణి గారు. కృష్ణవేణి గారితో పాటు పిల్ల బ్యాచ్ వాళ్ళ ఆయన ఉదయమే ఆఫీస్కి వెళ్ళిపోయారు. కృష్ణవేణి గారి నెంబర్ అని తెలియక ఫోన్ కట్ చేస్తాడు పెద్ద మామయ్య. మళ్ళీ ఫోన్ చేస్తారు కృష్ణవేణి గారు. రెండవసారి కూడా బిజీ అని వస్తుంది. అమ్మ, ఆయన బిజీగా ఉన్నాడేమో అందుకే కాల్ కట్ చేస్తున్నట్టున్నారు, తర్వాత ఆయనే చూసుకొని చేస్తాడులే, ఆయన డిస్టర్బ్ చేయకండి అని చెప్పేలోపే అశ్విని వాళ్ళ అమ్మ దగ్గర ఫోన్ తీసుకుని మళ్ళీ కాల్ చేస్తుంది పెద్ద మామయ్యకి. ఈసారి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని కంగారుగా అంటాడు అతను. అశ్విని వెంటనే ఫోన్ వాళ్ళ అమ్మకిస్తుంది. అమ్మ కాల్ లిఫ్ట్ చేస్తారు అని కృష్ణవేణి గారు ఫోన్ తీసుకొని హలో అండి, నేను కృష్ణవేణి, నిన్న ప్రేమ్ని తీసుకొచ్చాం కదా, మరి ప్రేమ్తో మాట్లాడాలని అనిపిస్తుంది, అందుకే ఫోన్ చేశాను, ఇంతకీ మీరు ఎక్కడున్నారని అడుగుతుంది. అది ప్రేమ్కి బాగోకపోతే మేము హాస్పిటల్ తీసుకొచ్చాం మేడం అని కొంచెం కంగారుగా చెప్తాడు పెద్ద మామయ్య. కృష్ణవేణి గారు సోఫాల నుంచి పైకి లేచి ఏంటి ప్రేమ్కి బాగాలేదా, ఏ హాస్పిటల్లో ఉన్నారని కంగారుగాని అడుగుతుంది. మేడం, ప్రేమ్కి జస్ట్ స్మాల్ ఫీవర్ అంతే, ఏం లేదు, మెడిసిన్స్ తీసుకొని వెళ్ళిపోతాం మేము కూడా అని చెప్పేటప్పుడు కృష్ణవేణి గారు ఫోన్లో ఏ హాస్పిటల్ అని గట్టిగా అరుస్తారు. పెద్ద మామయ్య హాస్పిటల్ పేరు చెప్తాడు. కృష్ణవేణి గారు ఫోన్ కట్ చేసి వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి విషయం అంతా చెప్పి మేము వెళ్తున్నామని చెప్తుంది. అశ్విని వాళ్ళ నాన్నగారు సరే మీరు వెళ్ళండి, నాకు మీటింగ్ అయిపోయాక నేను కూడా వచ్చేస్తానని చెప్తాడు. కృష్ణవేణి గారు పిల్లల్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది. ఇటు అశ్విని వాళ్ళ నాన్నగారికి ప్రేమ్కి బాగోలేదన్న విషయం తెలియగానే తనకి వర్క్ అసలు చేయబుద్దే కాదు. ఇంకా మీటింగ్ అంతా కూడా క్యాన్సిల్ చేసుకొని తను కూడా హాస్పిటల్కి బయలుదేరుతాడు. డాక్టర్ రూమ్ నుండి బయటకు వచ్చి అక్కడ రాణితో మాట్లాడుతూ ఉంటారు. ఆ పిల్లాడిని చాలా రాక్షసంగా హింసించారు, అందులోనూ ఆ పిల్లాడి వీపు మీద కూడా ముళ్ళతో గీరుకుపోయినట్లుగా అండ్ వాతలు కూడా పెట్టినట్లుగా చాలా గాయాలే ఉన్నాయి. అలాగే పిల్లాడు చాలా బలహీనంగా ఉన్నాడు, సరిగ్గా తిండి కూడా లేనట్లుంది. అలాగే చేతి మీద కూడా వాతలు కనిపిస్తున్నాయి. అండ్ ఆ అబ్బాయి తల మీద కూడా ఎవరో నిప్పుకారుతో కొట్టినట్టున్నారు. అండ్ ఒళ్ళంతా నిప్పుకారుతోనే కొట్టినట్టు ఉన్నారు. అలాగే కాళ్ళకు కూడా చాలా దెబ్బలు తగిలినట్లుగా ఉన్నాయి. మా ప్రయత్నం మేము చేస్తాం కానీ ఆ పిల్లాడి శరీరం తట్టుకోలేకపోతుంది. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం, ఇక అంతా ఆ దేవుడి దయ అని చెప్పి వెళ్ళిపోతారు.
డాక్టర్లు చెప్పింది విన్నాక ప్రేమ్ మీద జాలి వేసిన తననంత రాక్షసంగా హింసించింది ఎవరా అని కోపంతో పిడికిలి వీసుకుపోతాయి అశ్విని వాళ్ళ నాన్నకి, ఆనంద్ గారికి. పెద్ద మామయ్య లోకయ్య మాధురి దగ్గరికి వెళ్ళి, ఏరా డాక్టర్ గారు ఏం చెప్పారో విన్నారా? చిన్న పిల్లాడ్రా, మీరంతా కలిసి వాడిని ఎలా హింసించారు, ఎలా నరకయాతన చూపించారో అంతా విన్నారా? రేయ్, మీ అక్కని మిమ్మల్ని కొట్టాడని చెప్పి ఆ మాణిక్యరావు మీద కోపం అంతా కూడా ఆయన కొడుకు మీద చూపించడం ఎంతవరకు న్యాయం రా? పాపం రా, వాడు పుట్టినప్పటి నుంచి కష్టాలు బాధలు తప్ప ఇంకేమైనా ఉందారా? వాడి జీవితంలో 6 నెలలున్న ఇప్పుడే వాడికి పిడిసి మందు పోసారా? అయినా కానీ అతి కష్టం మీద బ్రతకగలిగాడ్రా వాడు. నా ఇంట్లో వాళ్ళే నా మనవుణ్ణి చంపడానికి చూస్తున్నారు. వాడు పెరిగి పెద్ద అయిందాక వాడి అమ్మ గురించి కానీ నాన్న గురించి కానీ వాడికి తెలియకూడదు. వాడు అసలు పెదపాలెంలో అడుగు పెట్టకూడదు. చివరికి నేను చనిపోయినా సరే వాడు పెదపాలెంలో అడుగు పెట్టకూడదని తన మీద ఒట్టు వేయించుకొని మరీ చెప్పిందిరా భాగ్యమ్మ. చివరికి వాళ్ళ కొడుకు కోడలకు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నా మనవడి దగ్గరికి వెళ్ళకూడదని వాళ్ళ దగ్గర కూడా మాట తీసుకుని వాళ్ళకు కూడా కడుపుకోత మిగిల్చి వెళ్ళిపోయిందిరా భాగ్యమ్మ. నా మీద నమ్మకంతో పిల్లాన్ని నా దగ్గర పెట్టి వెళ్ళిపోయిందిరా. అయినా వాడు మీకు ఏ ద్రోహం చేశాడ్రా? మీరు రోజు చిత్రవత చేస్తూ వాడిని హింసిస్తున్నా కూడా ఏ రోజు కూడా వాడు మీ మీద కోప్పడలేదురా. రోజు వాడికి తిండి కూడా మీరు సరిగ్గా పెట్టకుండా ఖాళీ కడుపుతో పడుకోబెడుతుంటే నాకు వండిన అన్నాన్ని వాడికి తీసుకెళ్తే వాడు ఏమన్నాడో తెలుసారా? అమ్మమ్మ, రోజు నాకు అన్నం పెట్టలేదని నేనేం ఏడవట్లేదు, చాలా గర్వపడుతున్నాను కూడా. ఎందుకో తెలుసా, తల్లి ఎప్పుడైనా కూడా ముందు పిల్లలకి అన్నం పెడుతుంది, ఆ తర్వాత అన్నం ఉంటే తను తింటుంది, లేకపోతే అలాగే పడుకుంటుంది. అందుకే ఏమో తల్లిని మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరని అంటారు అందరూ. ఇప్పుడు కూడా నేను తినకుండా కూడా నా కుటుంబంలో అందరికీ పెడుతున్నాను అంటే ఈ కుటుంబం మొత్తానికి తల్లి లాంటి స్థానం నాదే అని అంటే ఈ ప్రపంచంలో నా అంత గొప్పవాళ్ళు ఎవరూ ఉండరు. ఇప్పుడు నువ్వు తినకుండా నేను తింటే నా అంత పనికిమాలినోడు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. రా తిను అని అంటూ ముద్దలు కలిపి మరీ పెడతాడురా. అందరినీ ప్రేమించడమే తప్ప ఒకరి మీద ద్వేషం చూపించడం కూడా రాదురా వాడికి. ఇప్పుడు వాడిని తీసుకొచ్చి ప్రాణాపాయ పరిస్థితిలో పడేశారు కదరా. నన్ను క్షమించు భాగ్యమ్మ, నన్ను క్షమించంటూ ఏడుస్తుంది. అంతా విన్నాక అందరికీ కళ్ళల్లో కన్నీళ్లు కారిపోతున్నాయి. కృష్ణవేణి గారు రానమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఓదారుస్తుంది. ఇంతలో మందు తాగి గోలగోల చేస్తూ అప్పుడే అక్కడికి వచ్చాడు సర్వో. రానమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏమమ్మా తల్లిగారు, నీ మనవడు ఉన్నాడా పోయాడా? నువ్వు ఏడుస్తున్నావంటే వాడు ఖచ్చితంగా పోయే ఉంటాడు. ఎలా బ్రతుకుతాడు? నిప్పులతో అభిషేకం చేయిస్తే హిహిహి అని అంటూ గట్టిగా నవ్వుతాడు. అక్కడ ఉన్న ఆనంద్, అశ్విని వాళ్ళ నాన్న ఒక్కటి పీకుదామనే లోపే సర్వోని వెనక నుంచి కాలుతో తన్నడం ఒక్కసారిగా గోడకి తగిలి ఆ వంతున వెనక్కి పడి పెళ్లి వేస్తాడు. తాగింది మొత్తం కూడా దిగిపోయింది అతనికి. ఎవడ్రా నన్ను కొట్టింది అని ముందుకు చూశాడు సర్వో. ఎదురుగా ఎర్రగా ఉన్న కలతో కోపం మొత్తం కూడా పిడికిలి రూపంలో తెలిసిన నరాలన్నీ కూడా బలంగా బయటకి కనిపిస్తూ ఒక్క దెబ్బకి ఇద్దరిని వండబెట్టేలా ఉన్న పర్సనాలిటీతో కనిపించాడు మాణిక్యరావు. మాణిక్యరావుని చూడగానే భయం వేసింది సర్వోకి. మాణిక్యరావు సర్వో దగ్గరికి వెళ్ళి ముఖం మీద పిడికిలతో పిడిగుద్దులు గుర్తున్నాడు. లోకయ్య పెద్ద మామయ్య ఆపడానికి అని వెళ్తూ ఉంటే ఆనంద్, అశ్విని వాళ్ళ నాన్న ఇద్దరిని కాలుతో ఒక తన్ను తనడం. ఇద్దరు వెళ్ళి గోడకి గుద్దుకున్నారు. మాధురి రేయ్ అని అరుస్తూ ముందుకు వస్తుంటే చెంప మీద ఒక్కటి పీకింది సుగుణకుమారి. అంతే, నేల మీద పడిపోయింది. మళ్ళీ లేచి నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావని అనేలోపే కృష్ణవేణి గారు కూడా చెంప మీద ఒక్కటి పీకుతుంది. వీళ్ళ అరుపులకి డాక్టర్లు, నర్సులు, పేషెంట్లు అందరూ కూడా వస్తున్నారు. అక్కడే మూర్తి గారు డాక్టర్స్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపుతారు. అశ్విని వాళ్ళ నాన్న, ప్రేమ్కి ఏమైనా అవ్వాలి, వీళ్ళు ఒక్కరిని కూడా ప్రాణాలతో వదిలిపెట్టను, టార్చర్ అంటే ఎలా ఉంటుందో రుచి చూపించి మరీ చంపుతానని అంటాడు. అందరూ కూడా ఐసీయూ డోర్ దగ్గర నుంచొని ప్రేమ్ను చూస్తున్నారు. బెడ్ మీద ఒళ్ళంతా వైర్లు పెట్టి నోటి మీద ఆక్సిజన్ మాస్క్తో స్పృహ లేకుండా ఉన్నాడు ప్రేమ్. వాణ్ణి అలా చూడగానే స్పృహ లేకుండా ఉన్నాడు. వాడిని అలా చూడగానే కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. 2 రోజుల తర్వాత ప్రేమ్ స్పృహలోకి వస్తాడు. అక్కడ ఎవరూ లేరు. ప్రేమ్ మెల్లగా లేచి నుంచుంటాడు. ఎవరు కనబడరు. ఎందుకంటే ప్రేమ్కి స్పృహ వచ్చింది అర్ధరాత్రి పూట. అందులోనూ అది ఐసీయూ కావడంతో ఎవరూ ఉండరు. కానీ ప్రేమ్ కోసం బయట అందరూ ఉంటారు. కృష్ణవేణి వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళలేదు. అక్కడ ప్రేమ్కి ట్యాబ్లెట్స్ అని రాసి పెట్టిన పేపర్ పెన్ ఉంది. ప్రేమ్ ఆ పెన్ పేపర్ తీసుకుంటాడు. దాంట్లో ఏదో రాస్తాడు. రాయడం పూర్తయ్యాక ఆ పేపర్ని అక్కడ పెట్టేసి అక్కడున్న బ్లేడ్ తీసుకొని హ్యాండ్ కట్ చేసుకొని బెడ్ మీద పడుకుంటాడు. కృష్ణవేణికి మనసు ఎందుకో అలజడిగా అనిపిస్తుంది. వెంటనే లేచి కూర్చుంటుంది. వెంటనే ఐసీయూ డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. ప్రేమ్ పడుకునే ఉన్నాడు. ఏం కాదులే అని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు గుర్తొస్తుంది ప్రేమ్కి ఆక్సిజన్ మాస్క్ లేదని. వెంటనే డోర్ తెరుచుకొని లోపలికి వెళ్తుంది. అక్కడ ప్రేమ్ చేతి నుంచి రక్తం రావడం చూసి
డాక్టర్ అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మేల్కొని లోపలికి వెళ్తారు. నైట్ అవ్వడంతో అక్కడ ఒక డాక్టర్ మాత్రమే డ్యూటీలో ఉంటాడు. ఆయన ప్రేమ్ దగ్గరికి వెళ్ళి చేతికి కట్టు కడతాడు. ప్రేమ్ని మొత్తం కూడా పరిశీలించి ఆల్ రైట్ అని చెప్పి వెళ్ళిపోతాడు. కృష్ణవేణి గారు అక్కడ ఉన్న పేపర్ని చూసి తెరుస్తారు. అందులో ప్రేమ్ రాసింది చదివి నుంచున్న చోటనే కుప్పకూలిపోతారు. ఆవిడ కృష్ణవేణి అలా కూలబడిపోవడం చూసి వాళ్ళ ఆయన అలాగే అక్కడున్న మిగతా వాళ్ళందరూ కూడా కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైందని అడుగుతారు. కథ కొనసాగుతుంది. మరి ప్రేమ్ ఆ లెటర్లో ఏం రాసి పెట్టాడు? అసలు ఎందుకు ప్రేమ్ సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు? మరి ప్రేమ్ కష్టాలు ఎలా తీరబోతున్నాయి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.